అందరికీ నమస్తే. బతుకమ్మను ఎంత తీవ్రంగా ఈ ప్రభుత్వం అవమానించిందంటే నాకు తెలిసి ఇది ఇంతకన్నా తీవ్ర అవమానం ఉండదు. ప్రభుత్వము అఫీషియల్గా ప్రోగ్రామ్ చేసింది ట్యాంక్ బండ్ పైన. ఈ ప్రభుత్వం ఏం చేస్తలేదు, మనం తెలంగాణ వచ్చిన పని చేస్తున్నాం. ఎందుకంటే మన అస్తిత్వంలోకి వెళ్ళి తెలంగాణ ఏర్పాటు, తెలంగాణ వచ్చిన తర్వాత మన బతుకమ్మ, మన తెలంగాణ మన బతుకమ్మ నినాదం కదా. వీళ్ళు ఒక ప్రోగ్రామ్ గవర్నమెంట్ అఫీషియల్గా చేసింది ట్యాంక్ బండ్ పైన బతుకమ్మ పండుగ. మొత్తం లైట్లు పెట్టిండ్రు, కళాకారులను దింపిండ్రు, మైకులు, స్పీకర్లు. మరి జనాలు ఎక్కడ రాలేదు? జనాలు ఎక్కడి నుంచి వస్తారు? జనాలను తీసుకురావాలి కదా, లేకపోతే కనీసం ప్రచారం అని చేయాలి కదా. గవర్నమెంట్ ఈ ప్రోగ్రామ్ చేస్తుంది అని ఆ సాంస్కృతిక శాఖనో లేకపోతే ఏమేమి శాఖలనో, టూరిజం శాఖనో ఇవనంటేనేమో టూరిజం మొత్తం డెవలప్ చేస్తాం, మొత్తం టూరిజం మీద నడుస్తే తెలంగాణ ఇంకొక శ్రీలంక వేస్తామంటారు. మన బతుకమ్మ పండుగ నిర్వహించని కూడా చాతగాలి ఈ ప్రభుత్వానికి. నేను ఎక్కడ ఏమైందో మీకు చెప్తా, విజువల్స్తో సహా చూపిస్తా. ఒకసారి మీరు కూడా చూడండి ఎంతమంది ఉన్నారు, అసలు తండోపతండాలుగా ఎట్టతరలు వచ్చిందో చూడండి మీరు ఒకసారి. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత మన బతుకమ్మ ఎన్ని తిప్పలు పడుతుందో కూడా మీకు చూపిస్తాం కాబట్టి షేర్ కూడా చేయండి. ఫస్ట్ ఒక విజువల్ చూడండి మీరు. విజువల్ ఆ వీడియో ట్యాంక్ బండ్ దగ్గరనే దాదాపు ఆ వీడియో తీసింది 8:30 to 9 మధ్యలో. ప్రోగ్రామ్ 7 o'clock స్టార్ట్. మీడియా వాళ్ళు కూడా పోయినరు, ఫోటోగ్రాఫర్ కూడా కనిపిస్తున్నారు ఆ వీడియోలో. టీవీ ఛానల్స్ అన్నీ పోయినాయి. ఆడ ఏమి లేదు, ఏం తీయాలి వాళ్ళు? ఆడ ఏదైనా గుంపులు జనాలు వస్తే అసలు ఎట్లా ఉంటుంది మన దగ్గర మన బతుకమ్మ పండుగ అంటే మొత్తం ఇక్కడ నుంచి ఆడ దాకా ట్యాంక్ బండ్ మొత్తం క్లోజ్ చేసి ఇప్పుడు క్లోజ్ చేసిన ట్యాంక్ బండ్ క్లోజ్ చేసిర్రు అంటే జనాలు రావాలనే కదా. మరి జనాలు ఎందుకు రాలేదు? అసలు జనాలు రాకపోవడం కాదు, వీళ్ళు లేరు. అసలు నగరం మేయర్ ఎటుపోయినరు? ఆమె వరదల్లో లేదు, పండగల్లో లేదు. పోనీ ఏమైనా వరదల్లో ఉన్నారు, జనాలకి ఏమైనా సాయం చేయడానికి పోయారు అంటే అది వేరే విషయం, అక్కడ కూడా లేరు. లేకపోతే ప్రోగ్రామ్ పోస్ట్ పోన్ చేసేది ఉండే మీరు బిజీగా ఉంటే. ఓ ఎమ్మెల్యే లేడు, ఓ మినిస్టర్ లేడు, అసలు ముఖ్యమంత్రి కూడా చాలాసార్లు పోయారు. ముఖ్యమంత్రి పోయినసారి ముఖ్యమంత్రి పోయింది కదా, రేవంత్ రెడ్డి ఫస్ట్ టైం పోయింది కదా. మరి ఈసారి ఏమైంది? మొన్న వినాయక నిమజ్జనం దగ్గరనేమో పోయి ఒక 10 నిమిషాలు అటు ఇటు తిరిగి ఏదో అడావిడి చేసిర్రు పిఆర్ స్టంటు. ఇప్పుడు బతుకమ్మ దగ్గరేమో ఇది పరిస్థితి, ఎవరు లేరు. ఉత్త బతుకమ్మను ఒంటరి బతుకమ్మని చేసిండ్రు ఆడ, ఒంటరి బతుకమ్మ. అసలు ఎందుకు, ఏం జరిగింది? జనాలను తీసుకురాలేదా? లేకపోతే సభలు పెడితేనేమో డబ్బులు ఖర్చు పెట్టి తీసుకొస్తారు, ఇంకా బతుకమ్మతో మనకేం పని ఉంది, ఇక్కడ డబ్బులు ఎందుకు ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి అనుకున్నారా? లేకపోతే ఖర్చు ఎక్కువైతే దాన్ని వదిలేసినరా, డబ్బులు లేక వదిలేసినరా? బతుకమ్మకు డబ్బులు కావాలి కదా, పూలు కొనుక్కరావాలి, అన్నీ కొనుక్కరావాలి, అవి కూడా కొనుక్కొచ్చిర్రు అంటున్నారు. మరి కొనుక్కొస్తే జనాలు ఎందుకు తీసుకురాలేదు? వీళ్ళ బతుకమ్మ మీద ఎంత నెగ్లిజెన్స్ ఉందో నాకు ఆ వీడియో చూసినాక అర్థమైంది. ఇంకొక విషయం ఏంటంటే, అసలు ప్రభుత్వం పిలిపిస్తే జనం రాకపోవడం అనేది ఫస్ట్ టైం ఇన్ని సంవత్సరాల్లో మనం తెలంగాణ వచ్చినాక జరగలే. లాస్ట్ టైం వీళ్ళు కూడా బాగా చేసిండ్రు. లాస్ట్ టైం ఈ గవర్నమెంట్ కూడా మస్తు మందిని తీసుకొచ్చి బస్సుల్లో స్పెషల్ బస్సులు పెట్టి తీసుకొచ్చి చేసిండ్రు. మరి ఈసారి ఏమైంది? ఎందుకు ఇంత నెగ్లిజెన్స్? కనీసం జనం కూడా మరి తెలుసో తెలియదో కానీ జనం కూడా రాలేదు. జనానికి ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేనట్టుగా అనిపిస్తుంది. వీళ్ళేమో బతుకమ్మను కంప్లీట్ తగ్గించే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు కదా. ఈ సంవత్సరం అయితే మొత్తం అసలు జిల్లాకు 30 లక్షలు అన్నారు. అవి ఎటు పోయినవో ఏమైనావో ఎవరికి తెలియదు. ఆ 30 లక్షలు పోయినవో లేదో కూడా తెలియదు. ఉత్తగా కేవలం ప్రకటన వరకే పరిమితమైనట్టుంది. మనం చూస్తున్నాం కదా, ఎవరి పూలు వాళ్ళు తెచ్చుకుంటున్నారు, ఎవరి ఆట వాళ్ళు ఆడుకుంటున్నారు. ప్రభుత్వం జరపకపోయినా జనం జరుపుకుంటారు. తెలంగాణ వచ్చిన తర్వాత జనానికి ఆ సోయి వచ్చింది. కానీ ప్రభుత్వం జరపాలి కదా, మరి పైసలు కూడా కేటాయించమని చెప్పిన వాళ్ళు ఆ మహిళా మినిస్టర్స్ ఎక్కడ పోయినరు, మేయర్ గారు ఎటు పోయినరు? అసలు జనాలు ఎందుకు రాలేదు? ప్రభుత్వం మీద నమ్మకం లేక రాలేదా? వీళ్ళ మాటలను దీన్ని బట్టి చూస్తే ఈ ప్రభుత్వం మీద జనాలకు కంప్లీట్గా నమ్మకం పోయినట్టుగా అనిపిస్తుంది. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య చాలా గ్యాప్ ఉందేమో అనిపిస్తుంది. పండుగ అంటే పండుగలాగానే కనబడాలి. అంత కొద్ది మందితోన ఏదో 10 మందో 20 మందో గ్యాంగ్ అనిపిస్తే ఆ గ్యాంగ్తోన ట్యాంక్ బండ్ మొత్తం ఆపి లైట్లన్నీ పెట్టి అవన్నీ పెట్టి చేసినప్పుడు గ్రాండ్గా కూడా చేయాలి కదా. వీళ్ళు జనం రాలేదని చెప్పేసి లీడర్ రాలేదా, లీడర్లు వస్తే లేరు, లీడర్లు ముందే రావద్దని ఫిక్స్ అయినరా ఆడికి, ఇంతే ఇంకా ఈ ప్రోగ్రామ్ మనం ఏం చేద్దాం డిసైడ్ అయినరా, ఏమైందో తెలుస్తలేదు. తెలంగాణ సంస్కృతి మళ్ళా ఇలా అటాక్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. ఏ సమాఖ్యవాదులతో కుమ్మక్క అయిపోయి తెలంగాణ అంటే మళ్ళా కేసీఆర్ అంటారు కాబట్టి మనం తెలంగాణ అనే పదాన్ని వాడొద్దు, తెలంగాణ పండుగను పట్టించుకో. స్టేట్ పండుగ కదా, మన రాష్ట్ర పండుగ.
బతుకమ్మ పండుగ రాష్ట్ర పండుగను అంత పేలవంగా నిర్వహిస్తుందా గవర్నమెంట్? అసలు వీళ్ళకి చిత్తశుద్ధి లేదనిపించింది. గవర్నమెంట్కు బతుకమ్మ పండుగ నిర్వహిద్దాం, బతుకమ్మ పండుగకు జనాలకు చీరలు ఇద్దాం, అది కూడా ఫేకే. వీళ్ళు ఆర్డర్ ఇయ్యలే బతుకమ్మ చీరలు. మొన్న చెప్పినా నేను, అసలు ఫేక్. వీళ్ళు ఏ చేనేతకు ఆర్డర్ ఇయ్యలే. అసలు బతుకమ్మ చీరలు ఆర్డరే లేదు ఈ గవర్నమెంట్లో. పోయినసారి ఇయ్యలేదు, ఈసారి కూడా ఇయ్యలేదు. ఇంకా ఏడికెళ్ళి పంచుతారు బతుకమ్మ చీరలు. తెలంగాణ తల్లి చేతిలో నుంచేమో బతుకమ్మని తీసేసిండ్రు. ఎందుకు తీసేసిండ్రో వాళ్ళకి ఆన్సర్ లేదు. అప్పటి నుంచి స్టార్ట్ అయింది ఈ గోస నడుస్తూనే ఉంది. ఇంకా ఈ విషయం చూసిన తర్వాత ఒకటి మాత్రం క్లారిటీగా అర్థమవుతుంది, ఈ ప్రభుత్వం పైన జనాలకు ఏం నమ్మకం లేదు. జనాలు రాలేదంటే ప్రభుత్వం మీద అసహనంతో ఉన్నారేమో అనిపిస్తుంది జనం. కంప్లీట్గా వీళ్ళు ఏంది చేసేది ఏంది, వీళ్ళు పిలిచేది ఏంది, మనం పోయేది ఏందన్న అసహనంతో ఉన్నారా, లేదా ఆత్మగౌరవ పండుగకే స్పందన రాలేదంటే ఆలోచించాల్సిందే. ప్రజల మద్దతు వీక్ అవుతుంది. గవర్నమెంట్ పైన నమ్మకం పోతుందేమో, ఇక అందుకే రాలేదేమో అన్న ఒక సంకేతం కూడా కనిపిస్తుంది కదా. యాక్చువల్గా బతుకమ్మ పండుగ నిర్వహిస్తున్నారు అంటేనే వచ్చేస్తారు లేడీస్ ఆటోమేటిక్గా. కొంతమందిని తీసుకురావాల్సి వస్తుందేమో దూరం నుంచి, ఇంకా కొద్దిగా ఎక్కువ సంఖ్యలో జనాన్ని చూపడానికి ఇట్లా చెప్తున్నారేమో. కానీ యాక్చువల్గా అయితే వస్తారు జనం. మన దగ్గర ఎట్లుంటుంది, ఒక ఇంటి ముందర బతుకమ్మ ఆట ఆడుతున్నారంటే ఆ పక్కలు ఈ పక్కలు అందరూ పిలవకుండా పోతూనే ఉంటారు, మాట్లాడుకొని పోతూనే ఉంటారు కొంతమంది. ఇక ప్రభుత్వం చేస్తుంది అంటే మొత్తం వాళ్ళే సప్లై చేస్తారు కాబట్టి జనాలు ఖచ్చితంగా వస్తారు. కానీ జనం రాలేదు అంటే ఇది ప్రజల్లో ప్రభుత్వం మీద తీవ్రమైన అసంతృప్తి ఉందేమో అన్న ఒక యాంగిల్ కూడా కనిపిస్తుంది. వాళ్ళు స్వయంగా ఇండ్లలో చేసుకుంటున్నారు తప్ప ప్రభుత్వం చేసే కార్యక్రమం మీద నమ్మకం లేదేమో అనిపిస్తుంది. ప్రభుత్వ పండుగ జరపమంటేనే జరపాలన్నా, మేము జరుపుకోలేమా, ప్రభుత్వం ఏం చేసేదని జనం అనుకుంటున్నారేమో. ప్రభుత్వం ఆలోచించాలి, ఎందుకు ఇట్లా అయింది, ఎందుకు ఇట్లా గోసపడాల్సి వచ్చింది. బతుకమ్మ పండుగ అట్లా ఏదో జరిపినాం అన్నట్టుగా ఏదో బతుకమ్మలు పెట్టినాం, వచ్చిన వాళ్ళు వచ్చారు, పోయేటోళ్ళు పోయినరు, చూసారు కదా. ఇంత దారుణమా? అసలు ఈ ప్రభుత్వం జనాలకి ఏం సమాధానం చెప్పాలనుకుంటుంది. కానీ బతుకమ్మ విషయంలో ఇది చాలా తప్పిదం చేసినట్టుగైతే కనిపిస్తుంది. రాజకీయంగా ఇది ఒక పెద్ద దెబ్బనే నిజంగా చెప్పాలంటే. జనాల మద్దతు ప్రభుత్వానికి లేదేమో, అందుకే గవర్నమెంట్ పిలిస్తే వస్తలేరేమో జనం, లేదా గవర్నమెంట్ నిర్వహిస్తే తెలిసినా వస్తలేరేమో అన్న ఒక సంకేతం కూడా కనిపిస్తుంది. బట్ ఈ బతుకమ్మ పండుగ ఇట్లా చేయడం మాత్రం నిజంగానే మళ్ళీ మనం సమైక్యాంధ్రకు పోతున్నామేమో. ఇంకా అప్పటి ప్రభుత్వాలు మనల్ని ఎట్లా అవమానించినాయి, మన సంస్కృతి ఎట్లా అవమానించినాయి, మన పండుగలు ఎట్లా అవమానించినాయి, మళ్ళీ ఇప్పుడు అట్లా దాపరించినామా, మనం ఆ స్టేజ్లోకి పోతున్నామా, ఇది కావాలని చేసిందా లేకపోతే బై మిస్టేక్ జరిగిందా, అసలు ప్రభుత్వం అసలు ఇప్పటిదాకా స్పందించలే కూడా. ఎందుకు ఇట్లా జరిగింది, ఎందుకు ఫెయిల్ అయింది, ఎందుకు జనాలు రాలేదు, జనాలకు చెప్తే రాలేదా, జనాలకు చెప్పకుండా రాలేదా, మరి ప్రచారం ఎందుకు చేయలేదు. కనీసం లాస్ట్ టైము అక్కడక్కడ జిహెచ్ఎంసీ వాళ్ళు హైదరాబాద్లో ఈ చౌరస్తాల దగ్గర అక్కడక్కడ బతుకమ్మలను పెట్టిండ్రు, పేపర్ బతుకమ్మలు. అంటే మన బతుకమ్మ పండుగ నడుస్తున్నాయి. ఈసారి అసలు ఏమీ లేవు, అవి కూడా పెట్టలేదు. మరి డబ్బులు లేక పెట్టలేదా, డబ్బులు బొక్కి పెట్టలేదా, డబ్బులు వేస్ట్ బతుకమ్మకు పెట్టి అని పెట్టలేదా, ఏమైందో కానీ చాలా దారుణమైన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది బతుకమ్మ విషయంలో ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.